తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఒకదాని తర్వాత ఒకటి అల్పపీడనం ఏర్పడుతుంది. దీంతో ముసురు ఆగని పరిస్థితి. వర్షాలు తగ్గుముఖం పట్టడం లేదు. రానున్న 3 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా 4 రోజులుగా ముసురు ఉధృతంగా పడిపోవడంతో 2 రాష్ట్రాల్లో వాగులు, వంకలు పొంగి చెరువులను నింపాయి. బ్యారేజీలకు వరద పోటెత్తుతుంది. భద్రాచలం సమీపంలో గోదావరి వరద ప్రవాహం 48 అడుగులకు చేరుకుంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో వరద ఉధృతి మరింత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. దిగువ పోలవరానికి 11,31,000 క్యూసెక్ల వరద వెళుతుంది. తెలంగాణలోని కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో మోసేడ్ నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. ఏపీలోని భారీ వర్షాలు కురుస్తాయని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాలో శుక్రవారం తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కొన్ని చోట్ల 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాయలసీమలో కూడా 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. 1-2 చోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ముంబైలో కుంభవర్షం కురుస్తుంది. భారీ వర్షాల కారణంగా ముంబై నగరం స్తంభించింది. ఇప్పటికే ముంబై, పూణేలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. దక్షిణ కర్ణాటక, కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కేరళలోని కొట్టాయం జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై సహా తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయి. కొంకన్, గోవా, గుజరాత్ మరియు ఒడిశాలో 12 సెంటీమీటర్ల కంటే ఎక్కువ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పంజాబ్, రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో పెను తుఫాను వస్తుందని అధికారులు హెచ్చరించారు. ఈ మేరకు రెడ్ అలర్ట్ ప్రకటించారు.